తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో మరోసారి భూముల వేలానికి సిద్ధమవుతోంది. కోకాపేట్లో 70 ఎకరాల భూముల వేలానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వేలం ద్వారా 8,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట్లో ఎకరం రికార్డు స్థాయిలో 143 కోట్ల వరకు పలికింది. దీంతో ఈసారి వేలంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్లో మరోసారి భూముల వేలం. కోకాపేట్లో మరో 70 ఎకరాల భూముల వేలం. ఎకరం భూమి కనిష్ట ధర 110 కోట్లు. హైదరాబాద్ మహానగరంలో భూములకు భారీ డిమాండుంది. దేశంలోకెల్లా హైదరాబాద్లో భూములకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఐటీ కారిడార్ సహా పరిసర ప్రాంతాల్లో ఎకరం భూమి 100 కోట్ల రూపాయలకు పైగా పలుకుతుంది. ఇక కోకాపేట్ భూములు ముందు నుంచి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా 151 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం 27 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా హెచ్ఎండిఏకు 3,867 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఎకరం సుమారు 143 కోట్ల వరకు పలికింది. కోకాపేట్ భూముల ధరలు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కోకాపేట్ భూములకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి ఈ ప్రాంతం శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ కు సమీపంగా ఉండటం ప్రధాన కారణం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో మరోసారి భూముల వేలానికి రెడీ అయింది. కోకాపేట్ నియోపోలిస్ సమీపంలోని 70 ఎకరాల భూమిని ఈ నెల 2వ వారంలో వేలం వేయాలని హెచ్ఎండిఏ డిసైడ్ అయింది. ఇక్కడ ఎకరం కనిష్ట ధర కేవలం 110 కోట్లకు పైగా నిర్ణయించారు. పైగా ఇది ఎలాంటి వివాదాలు లేని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన భూమి కావటంతో భారీగా డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ లేఅవుట్లకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఈసారి వేలం వేయనున్న 70 ఎకరాల భూమిని 4 నుంచి 5.5 ఎకరాల చొప్పున ఫ్లాట్లుగా విభజించి వేలం వేయనున్నారు. ఈ భూములను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల ఏర్పాటు కోసం గతంలో పలు ఐటీ కంపెనీలకు లీజుకిచ్చారు. అయితే చాలా కంపెనీలు నిర్దేశిత కాలంలో సంస్థలను ఏర్పాటు చేయకపోవడంతో భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములనే ఇప్పుడు వేలం వేయనున్నారు. ఈసారి 70 ఎకరాలు వేలం ద్వారా 8,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం.